హలో అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ కూలీ. గత 2 రోజులుగా బుక్ మై షోలో సోషల్ మీడియాలో బాగా హైప్ ఉన్న మూవీ కూలీ. సో ఫైనల్కి మూవీ రిలీజ్ అయింది. అంత హైప్ ఉన్న మూవీ ఒక్కసారిగా తేలిపోయిందనమాట. ఈ మూవీ పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేస్తారనమాట. దానికి తగ్గట్టుగా క్యాస్టింగ్ కూడా ఉందన్నమాట. రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు, శోభన్ గారు అండ్ అమీర్ ఖాన్ గారు, శృతి హాసన్, పూజా హెడ్, ఇలా ఒక బిగ్ క్యాస్టింగ్ ఉందన్నమాట ఈ మూవీకి. సో డైరెక్టర్ లోకేష్ కనకరాజు మూవీ ఇది ఎల్సీయూ సంబంధించింది కాదని, ఇది ఒక సపరేట్ మూవీ అని మనకి చూశాకే తెలిసిందనమాట. అందరూ ఈ మూవీ ఎల్సీయూలో వస్తున్న మూవీ అని అనుకున్నారన్నమాట. కానీ ఇంత క్యాస్టింగ్ పెట్టి ఇంకా ఏదో చూపిస్తాడు అనుకుని లోకేష్ కనకరాజు ఎక్స్పెక్ట్ చేస్తే అది కాస్త కొంచెం డిసప్పాయింట్ చేశాడని చెప్పొచ్చు అనమాట. ఇంకా సో మనం మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి రజనీకాంత్ కానీ, నాగార్జున క్యారెక్టర్ అండ్ శోభన్ క్యారెక్టర్ మనకి స్టార్టింగ్ నుంచి శోభన్ క్యారెక్టర్తోనే ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మిగతా క్యారెక్టర్స్ 1 by 1 ఇంట్రడ్యూస్ చేస్తూ కొన్ని సీన్స్ చాలా హైలైట్గా ఉన్నాయి అనమాట. ఇంటర్వ్యూలో కూడా ఒక మంచి పాయింట్ పెట్టుకొని ఆ ఇంట్రెస్టింగ్గానే ఎండ్ చేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం స్లోగా వెళ్తుంది, అక్కడక్కడ మనకి బోరింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి లాస్ట్ 20 minutes మనకి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. చివరికి ఒక మంచి ఎండింగ్తోనే ఎండ్ చేస్తాడు. ఈ మూవీలో రజనీకాంత్ దేవాగా యాక్ట్ చేశాడు. సో దేవా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ 90sలో వచ్చే ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఆ ఎపిసోడ్ మాత్రం ఈ మూవీకి ఒక మంచి ప్లస్ అని చెప్పుకోవచ్చు. రజనీకాంత్ డైలాగ్స్, స్టైలు, యాక్షన్ అంతా బాగున్నాయి అనమాట. ఇక నాగార్జున దగ్గరికి వచ్చేసరికి ఈ మూవీలో నాగార్జున గారు ఒక డిఫరెంట్ షేడ్లో చేశారని చెప్పొచ్చు. ఇంటర్వ్యూస్లో తన క్యారెక్టర్ చాలా బాగుందని, చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పాడు. అట్లాగే ఉందన్నమాట. మూవీలో నాగార్జున క్యారెక్టర్ చాలా బాగుంది. తను విలన్గా చేసినా కూడా ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశాడనమాట. ఆ క్యారెక్టర్ కూడా నాగార్జున బాగా సెట్ అయ్యారనమాట. ఈ మూవీలో రజనీకాంత్తో పాటు నాగార్జున క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనమాట. నాగార్జున కూడా విలన్గా అయినా కూడా ఆ క్యారెక్టర్కి తను బాగా సెట్ అయ్యాడు. తను పర్ఫెక్ట్, తన రోల్ వరకు తను బాగా చేశాడని చెప్పొచ్చు అనమాట. ఇందులో ఉపేంద్ర క్యారెక్టర్ ఇంకా డిఫరెంట్గా చూపిస్తారు, ఇంకా మంచిగా ఏమైనా వాడతారా అనుకున్నాను. సో ఉపేంద్ర క్యారెక్టర్ కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంది. అండ్ శోభన్ క్యారెక్టర్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటారు. శోభన్ క్యారెక్టర్తోనే ఈ సినిమా స్టార్ట్ అవుద్ది. శోభన్ క్యారెక్టర్ కూడా బాగుంది. అండ్ శృతి హాసన్ కూడా ఓకే, పర్లేదు, తను కూడా బాగా చేసింది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఓకే. ఇంకా ఈ మూవీ ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అని మాట్లాడుకుందాం. ఈ మూవీ ప్లస్ వచ్చేసరికి మెయిన్గా రజనీకాంత్ అండ్ నాగార్జున క్యారెక్టర్స్ అండ్ మిగతా క్యారెక్టర్స్ వచ్చేసరికి బాగున్నాయి అనమాట. క్యారెక్టర్స్ వరకు అందరూ బాగా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజిక్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందన్నమాట. కొన్ని విజువల్స్ చాలా హైలైట్గా అనిపిస్తాయి అనమాట. ఇంకా మైనస్ వచ్చేసరికి స్టోరీ అండ్ డైరెక్షన్ అనమాట. ఓకే, క్యారెక్టర్స్ వల్ల మనకి అయిపిస్తుంది, కానీ ఒక స్ట్రాంగ్ స్టోరీ లేకపోవడంతో ఆ క్యారెక్టర్స్ కూడా తెలిపోతున్నాయి అనమాట. మీకు రజనీకాంత్ స్టైల్స్ అండ్ నాగార్జున గారి క్యారెక్టర్స్ ఇవన్నీ చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.